హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూస్ తెలుగు బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మేము ఏసీస్ ఎలా షిఫ్ట్ చేసామో చూసారు కదా. ఈ వీడియోలో కొత్త ఇంట్లో పాలు పొంగియడం నుంచి మొత్తం మా హౌస్ షిఫ్టింగ్‌కి ఎంత అయింది అండ్ నో బ్రోకర్ షిఫ్టింగ్ సర్వీస్ ఎలా ఉంది అనేది చెప్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మేము ఏసీ షిఫ్టింగ్‌కి, హౌస్ షిఫ్టింగ్‌కి 1 వీక్ గ్యాప్ పెట్టుకున్నాము. సో దట్ మాకు కొంచెం ఈజీగా ఉంటుందని. ఇక్కడ షిఫ్ట్ అయ్యే ముందు రోజు అర్బన్ కంపెనీ వాళ్ళ చేత హౌస్ క్లీనింగ్ అయితే చేపిస్తున్నాము. ఓనర్స్ ఆల్రెడీ క్లీన్ చేపిచ్చే ఇచ్చారు హౌస్‌ని. కానీ ఏసీ షిఫ్ట్ చేసినప్పుడు డ్రిల్లింగ్ వల్ల డస్ట్ అంతా వచ్చింది. అందుకే మళ్ళీ ఒకసారి క్లీన్ చేపిస్తున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 9 అలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తామన్నారు. వాళ్ళొచ్చే లోపలే కొత్తింటి దగ్గర పాలు పొంగియడానికైతే వచ్చేసాము. నేను ముందు రోజు హౌస్ క్లీనింగ్ అంతా అయిపోవడంతో సేమ్ డే దేవుడి రూమ్ కూడా సెట్ చేసుకున్నాను. మార్నింగ్‌కి ఈజీగా ఉంటుంది అని. ఇండక్షన్ స్టవ్ అంతా అరేంజ్ చేసుకొని, పూలు, తాంబూలం పెట్టి పూజ అయితే చేశాను స్టవ్‌కి. స్టవ్ మీద పాలు కాగుతూ ఉన్నాయి. ఈ లోపల నేను దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకొని, ఇల్లంతా ఒకసారి సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నాను. ఇలా చేస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఈలోపు పాలు పొంగాయి. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి పూజ కంప్లీట్ చేసుకొని పాతింటికైతే స్టార్ట్ అయ్యాము. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఇంటి దగ్గరకొచ్చేసామని కాల్ చేశారు. 8:50 అలా అయింది. మేము ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాము మేనేజింగ్ పర్సన్‌కి. అతను 9కి టైం పెట్టారు. అంతలోపల రాకపోతే ఫైన్ కట్టాలి అని చెప్పాడు. నేను బుక్ చేసుకునేటప్పుడే 10 పెట్టాను షిఫ్టింగ్ టైము. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అతను సేమ్ పర్సనే కాల్ చేసి, "మేడం ఎర్లీగా వస్తే ప్యాకింగ్‌కి ఈజీగా ఉంటుందని" చెప్పాడు. 9కొస్తామన్నాడు. సరే ఓకే అని చెప్పానప్పుడు. ఇప్పుడేమో ఒక 10 మినిట్స్ లేట్‌కి రూ. 250 ఫైన్ అని చెప్పడంతో నేను అప్పుడేం మాట్లాడలేదు. దీని గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేయమన్నాను. ప్యాకింగ్ విషయానికి వస్తే కొన్ని గ్లాస్ అండ్ సెరమిక్ ఐటెమ్స్‌కి బబుల్ ర్యాప్ చేయలేదు. దానివల్ల నా కాఫీ మగ్ పగిలిపోయింది. అండ్ మా దగ్గరున్న ఫర్నిచర్ అంతా రీసెంట్‌గా కొన్నవవ్వడంతో మేము బుకింగ్ టైంలోనే ఫర్నిచర్ మొత్తానికి బబుల్ ర్యాప్ అడిగాము. దానికోసంగా ఎక్స్‌ట్రా రూ. 1000 పే చేశాము. స్టిల్ ప్యాకింగ్ టైంలో డైనింగ్ టేబుల్ చైర్స్ అండ్ టేబుల్‌కి బబుల్ ర్యాప్ చేయలేదు. మేము ఎంతసేపు అడిగామో కూడా, మేడం వాటికి చెయ్యము మేము, ఏం కాదు జాగ్రత్తగా తీసుకొస్తాము" అని చెప్పాడు మేనేజింగ్ పర్సను. నేను చాలా సేపు ఆర్గ్యూ చేశాను ఈ విషయం మీద. స్టిల్ చెయ్యము అన్నారు. ఇంక అలాగే తీసుకొనెళ్లారు. పైనుంచి కిందకి తీసుకొచ్చే ప్రాసెస్‌లోనే స్క్రాచెస్ పెట్టారు టేబుల్‌కి. ఇంక నేను కింద అస్సలు ఒప్పుకోలేదు. బబుల్ ర్యాప్ చేయాల్సిందే అని చెప్పాను. అప్పుడు గూడా బబుల్ ర్యాప్ కాకుండా కవర్ ర్యాప్ చేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. న్యూ ఫర్నిచర్‌కి అలా చేసేసరికి. ఇక్కడ మా తమ్ముడు నన్ను నవ్విస్తూ ఉన్నాడు నేను డల్ అయ్యేసరికి. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళంతా బబుల్ ర్యాప్స్ సేవ్ చేసుకోవాలన్నట్టే అనిపిచ్చింది. అండ్ షిఫ్టింగ్ ప్రాసెస్ కూడా హడావిడిగా తొందరగా కేర్‌లెస్‌గా చేశారు. మేము షిఫ్టింగ్ అయ్యే రోజు మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్. అందులో ఓపెన్ ట్రక్ తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. మాకున్న ఫర్నిచర్‌కి ఆ ట్రక్ చాలా చిన్నది. మేము బుక్ చేసేటప్పుడే లిస్ట్ చేసాము యాప్‌లో. మా ఫర్నిచర్ అంతా. స్టిల్ చిన్న ట్రక్ తీసుకొచ్చారు. చాలా వరకు సామాన్లంతా తడిసిపోయాయి. ప్రాపర్ కవరింగ్ లేక పైన. చిన్న ట్రక్ అవ్వడంతో వాళ్ళకి సామాన్లు అడ్జస్ట్ చేసి సెట్ చేయడానికి 1 అవర్ టైం పట్టింది. ఇందాక చెప్పాను గదా! వీళ్ళ ప్యాకింగ్ అంతా హడావిడిగా అండ్ కేర్‌లెస్‌గా ఉంది అని. అన్‌ప్యాకింగ్ గూడా చాలా హడావిడిగానే చేశారు. ఇంకా పేమెంట్ విషయంలో మేమేమి కట్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కష్టపడి చేశారు కాబట్టి పేమెంట్ అనేది ఫుల్‌గానే చేసేసాము. ఈవెన్ తో మా డైనింగ్ టేబుల్‌కి స్క్రాచ్ అండ్ కప్ ఇరిగిపోయినా గానీ. కానీ మార్నింగ్ లేట్ అయిన దానికి రూ. 250 అడిగారు కదా! అది ఇవ్వడానికైతే నేను రెడీగా లేను. ఎందుకంటే మేనేజింగ్ పర్సన్‌కి తెలుసు 9కి నో బ్రోకర్ యాప్‌లో మా దగ్గర నుంచి ఓటీపీ తీసుకొని జాబ్ స్టార్ట్ చేయాలి అని. స్టిల్ చేయలేదు. మేము దారిలో ఉన్నాము, 10 మినిట్స్‌లో వస్తున్నామని కాల్‌లో ఉన్నప్పుడు కూడా ఓటీపీ అడగలేదు. సో, దాన్ని బట్టి మాకు కొంచెం అనిపిచ్చింది కావాలనే చేసుంటాడు అని. నా లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! మాకు మొత్తము ఏసీస్ అండ్ హౌస్ షిఫ్టింగ్ సేమ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళే చేశారు. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండుంటుంది. ఏసీస్ ఇన్‌స్టాల్ చేయడానికి మార్నింగ్ 10కి వస్తామని చెప్పిన వాళ్ళు ఆఫ్టర్‌నూన్ 2కి వచ్చారు. నేను అదే అడిగాను. అప్పుడు మేమెంత కట్ చేయాలి మీ పేమెంట్‌లో నుంచి అని. అది కాదు మేడం, అలా కాదు మేడం అన్నారు. రూ. 250 మ్యాటర్ కాదిక్కడ. 10 మినిట్స్‌కి ఫైన్ అనేది టూ మచ్ అండ్ వెయిటింగ్ టైమ్‌లో ఫైన్ అనేది బోత్ వేస్‌లో ఫెయిర్ ఉండాలి. ఎనీవేస్ ఇలా మిక్స్డ్ ఎక్స్‌పీరియన్స్‌తో మా షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయింది.
నేనైతే రూ. 250 ఇవ్వలేదండి. మొత్తం మా షిఫ్టింగ్‌కయిన కాస్ట్ 12,500 ఇంక్లూడింగ్ టిప్‌తో పాటు అండ్ ఓవరాల్ ఏసీస్ అండ్ హౌస్ షిఫ్టింగ్‌కి 28,500 అయింది. వాళ్ళు అన్‌ప్యాకింగ్ చేసి వెళ్ళాక ఇల్లంతా ఇలా గందరగోళంగా ఉండింది. మొత్తం 2 డేస్ టైం పట్టింది నాకు హౌస్ అంతా సర్దుకోవడానికి. ఇదండి మేము హౌస్ షిఫ్టింగ్‌లో ఫేస్ చేసిన ఇష్యూస్. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు వినూస్ తెలుగు వ్లాగ్స్.